భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి శుభాకాంక్షలు నేడు. నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి ఆసియావాసి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మే 7వ తారీఖున జరుపుకుంటాము. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మే 7వ తారీఖు 1961 సంవత్సరంలో తల్లి శారదాదేవి, తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్లకు 14వ సంతానంగా జన్మించారు. ఆయన రాసిన జాతీయ గీతంకు జనగణ మన 1913వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని లభించింది. ఆయన సూక్తులు నేటి తరం వారికి ఆదర్శంగా ఉన్నాయి. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయకుండా మాత్రం ఓడిపోకు. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు నడిపిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు, సంగీతకారుడు, చిత్రకారుడు, సాహిత్యకారుడు, గొప్ప మానవతావాది. ఆయన ప్రసిద్ధ రచనలు గీతాంజలి, గోరా, ఘరే, భైరే, తపాలా, కబులీవాలా. అతని బిరుదులు గురుదేవ్, విశ్వకవి. 1919 సంవత్సరంలో జలియన్వాలా బాగ్ మరణకాండకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్ హుడ్ బిరుదును తిరిగి ఇచ్చేసిన మేధావి. 1921 సంవత్సరంలో శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 60 ఏళ్ల వయసులో చిత్రలేఖనం నేర్చుకొని వేలాది చిత్రాలు గీశారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, కవిగా, నవల రచయితగా, నాటకకర్తగా, సంగీత దర్శకుడుగా, చిత్రకారుడుగా ఆయన ప్రసిద్ధి చెందారు. అతని చిత్రాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని బండరాయి మీద గీశాను. ఇటు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.